తమ మనోభావాలు పంచుకుంటున్నారు. జగనన్న సెల్ ఫోన్ వాడుతున్నాడని, చెంచలగూడ జైలు గెస్ట్ హౌస్ అని అసత్య ప్రచారం చేయడం కంటే భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని మాట్లాడి ఉంటే చంద్రబాబుపై ప్రజల్లో కొంతైనా సానుభూతి పెరిగేదంటున్నారు వైఎస్ఆర్ జిల్లా అనంతరాజుపేటకు చెందిన వాణిరెడ్డి. అధికార పక్షంతో కుమ్మక్కై టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, సంబంధమే లేని కేసుల వల్ల జగనన్న అరెస్ట్ అయ్యారని ప్రజలు ఎప్పుడూ గ్రహించారన్నారు. చంద్రబాబు పాదయాత్ర చేసినా కాంగ్రెస్ అధిష్టానం మన రాష్ట్రం నుండి ఎక్కువ మందిని కేబినెట్ లోకి తీసుకున్న సొంత ఆలోచన కాదన్నారు. జగన్ ని ఎలా ఎదుర్కోవాలనే ఆలోచన తప్ప ప్రజలకు ఏం చేయాలి, పార్టీని పటిష్టంగా ఎలా నిలబెట్టుకోవాలి అని ఆలోచించే శక్తిని కాంగ్రెస్ టీడీపీలు కోల్పోయాయని విమర్శించారు. రాష్ట్రంలో పాలన పడకేసి 3 సంవత్సరాలు దాటిపోయిందని, ఒక బలమైన నాయకుడిని సీఎం స్థానంలో చూడలేకపోయామని, రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రాష్ట్రం అనాథగా మారుతుందని కలలో కూడా ఊహించలేదని అన్నారు. నన్ను ఒంటరిని చేయాలనుకున్నారు, నేను ఒంటరిగానే వెళుతున్నాను అని జగనన్న అన్నప్పుడు చాలా మంది మనస్సులు ఆవేదనతో తల్లడిల్లిపోయాయని వాణిరెడ్డి అంటున్నారు. ప్రజలు ఆ క్షణాన్ని ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఢిల్లీ పెద్దల దిమ్మ తిరిగేలా తీర్పునివ్వాలని నిర్ణయించుకున్నారని, సీఎం స్థానంలో జగనన్నను కళ్లారా చూడాలని ఈ రాష్ట్ర ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారని అన్నారు. పొంగి పొర్లుతోన్న సముద్రాన్ని ఆపడం ఎంత అసాధ్యమో, జగనన్నను ప్రజలకు దూరం చేయడమూ అంతే అసాధ్యమని, ప్రపంచ చరిత్రలో ఏ నాయకుణ్ణి ప్రజలు ఇంతలా అభిమానించి ఉండరేమో, అద్భుతం జరగబోయే సమయం ఎంతో దూరంలో లేదని వాణిరెడ్డి అన్నారు.